ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు దాని మీద చర్చ పెడుతున్నారు కదా. అసలు వాళ్ళ స్టాండ్ ఏంటో. శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి అంటే ఆయన పిలిచాడా లేకపోతే మీరే ఒక 23 సార్లు రిక్వెస్ట్ పెట్టారట, అది మాకున్న సమాచారం. మీరు అంటే మీరు పెట్టలేదులేండి, మీ తరఫున వేరే పార్టీలో పనిచేస్తున్న సీఎం రమేష్ గారు, అంటే బీజేపీలో పనిచేస్తున్న సీఎం రమేష్ గారే 23 సార్లు రిక్వెస్ట్ పెట్టారట అమిత్ షా గారి దివ్య సముఖమునకు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు అను నేను తమరిని కలిసేందుకు, తమరితో సంభాషించేందుకు సమయం కేటాయించవలసిందిగా కోరుతున్నాను, వెరబాటం కూడా చెప్తున్నా. ఇట్లు తమ విధేయుడు, వీరాన్ని పెట్టలేదులేండి, విధేయుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ లెటర్ ఇచ్చింది సీఎం రమేష్ గారు. మీరేమంటారు? మస్దాన్ గారు మొదట మీకు ఫోర్త్ స్టేట్ ఛానల్ గారికి, అలాగే ఉప్పా లక్ష్మి గారు వారికి కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీలకు మొదటి నమస్కారాలు. మేజర్ అంశాన్ని అడిగాను సార్, నాకు 10 minutes తర్వాత వేరే ఛానల్. అవునవును, అదే అందుకనే అడిగేసా కదా. ఈరోజు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న దృష్ట్యా ఎవరు పిలిచారు అనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, పిలిచిన తర్వాత ఆయనను పోయి రావాలి అర్చనకు అని పోయి రావడం వల్ల ఈ రోజు రాష్ట్ర పరిణామాల్లో పెద్ద ఎత్తున రకంగా చెప్పాలంటే పొత్తులు తుఫాన్ లాగా అయిపోయింది. మేము వెళ్ళి బీజేపీతో కలవటం, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, ఆ తర్వాత రకరకాలుగా మీడియాలో ఎలక్ట్రానిక్ కథనాలు రావటం, వీటికి బాబు గారు ఏం చెప్పట్లేదు, తెలంగాణ అమిత్ షా గారు ప్రెస్ మీట్ చెప్పట్లేదు. అయితే నిన్న మాత్రం అమిత్ షా గారు ప్రెస్ రిలీజ్ చేసినట్టు నేను వార్తలు చూశాను. తొందరలో ఎన్డీఏలో చేరబోతున్నారు తెలుగుదేశం వాళ్ళు, నేను తొందరలోనే చెప్తాను ఆ విషయం అని, ఫైనల్ చెప్తానని చెప్పినట్టు నేను వార్తలు చూశాను. అయితే పొత్తుల విషయం పైన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవాలనేది వాస్తవమే. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో మిలాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కలుపుకోవాలని ప్రపోజ్ చేయటం, దానికి మేము కూడా సరేనని చెప్తాం. తర్వాత తను బాధ్యత వహించి వాళ్ళతో చర్చించడం, ఇప్పుడు వెళ్లి కలవటం, ఇవన్నీ కూడా పరిణామాలు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల వ్యతిరేకత అంతా పూర్తి స్థాయిలో మనం బలాన్ని పుంజుకోవాలంటే అందరూ కలుపుకోవాలని ఆలోచన వ్యూహంలో భాగంగా అందరినీ కలుపుకుంటున్నారు. దీంట్లో ఏ ఓటు ఎలా ఉంది, ఎవరు ఓటు ఎలా చీలుతుంది, ఎవరు అధికార పక్షం వైపు ఉంటారు, ఎవరు ప్రతిపక్షం వైపు ఉంటారు పైన ఈ మధ్య ఇండియా టుడే సర్వేలు, సీబోర్డ్ సర్వేలు చాలా వచ్చాయి. ఆ సర్వేలు బేస్ చేసుకొని మనం బల్బు వాపు అని మనం పెట్టుకోలేం. కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రాల్లో అన్ని పక్షాలను ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం వల్ల విజయం మన వైపు వస్తున్న విషయం పైన తెలుగుదేశం పార్టీ అవగాహన లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రానికి ప్రత్యేక దృష్ట్యా గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకించిన వాస్తవం, వాళ్ళతో గొడవని కూడా వాస్తవం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు మైనార్టీ ఓట్లు కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్నాయి. సో వీటిపైన సిపిఐలో ఒక పార్టీ ఓటు వస్తుంది, సిపిఎం ఇంకో పార్టీ దూరం వెళ్ళిపోద్ది, దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి.